హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్వేతమహి వ్లాగ్స్. నాటుకోడి కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. సో ఈరోజు మన ఛానల్లో గిరిరాజు నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 2 kg చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్, ధనియాల పొడి, దాల్చిన చెక్క, యాలుక్కలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, మిరియాలు, గసగసాలు, జీడిపప్పు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 స్పూన్ వరకు గసగసాలు, 10 జీడిపప్పు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 100 ml వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తరువాత 2.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వగానే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఈ స్టేజ్లో ముందుగా మనం కడిగి ఉంచుకున్న గిరిరాజు నాటుకోడి చికెన్ను వేసుకోవాలి. ముందుగా మనం వేసుకున్న మసాలాలు, పేస్ట్లు, చికెన్ బాగా కలిసేలా తిప్పుకొని మూత పెట్టేయాలి. ఈ విధంగా వాటర్ చికెన్ నుండి సపరేట్ అయ్యాక రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. వాటర్ కొంచెం ఇంకిన తర్వాత కారం వేసుకుని కారం మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న జీడిపప్పు, గసగసాలు వాటర్తో సహా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆయిల్ చికెన్ నుండి సపరేట్ అయ్యి పైకి తేలుతున్న టైంలో మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, గసగసాల పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మన యమ్మీ గిరిరాజు నాటుకోడి కర్రీని సర్వ్ చేసుకోవడమే.